హలో యూస్ వెల్కమ్ టు తెలుగు 70mm. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కంగువా మూవీ అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది అని చెప్తున్నారు. సూర్యానికి చాలా కొత్తగా చూస్తున్నాము అండ్ అలాగే పర్టికులర్గా సూర్య యాక్టింగ్ అయితే చాలా అవుట్ ఆఫ్ 5 అయితే ఇస్తున్నారు. ఎందుకంటే సూర్య ఫ్యాన్స్కి ప్రత్యేకించి ఇదొక యాక్షన్ ఫీస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే సూర్య యాక్టింగ్ అలా ఉంది మూవీలో. అండ్ అలాగే మూవీ అంతా ఫస్ట్ లాగ్ వచ్చేటప్పటికి కొంచెం ల్యాగ్ అయినప్పటికీ ఏ ఒక్క పాయింట్ దగ్గర అయితే స్టోరీని తీసుకున్నారు. ఆ పాయింట్ మొత్తం అంటే పీరియడిక్ సినిమా కాబట్టి అంతకుముందు ఎలా ఉంది వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అండ్ అలాగే తర్వాత ఆ రిలేషన్ని కంటిన్యూ చేస్తూ ఆ కథని అయితే సింక్ చేశారు. అండ్ అలాగే చాలా బాగుంది. అందులో పర్టికులర్గా చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసిన అతనికి కూడా యాక్టింగ్కి స్కోప్ అయితే చాలా ఇచ్చారని చెప్పాలి. అతను చుట్టూనే కథ తిరుగుతుంది. అండ్ అలాగే సూర్య ఎమోషన్స్ అయితే ప్రతి ఒక్కటి ఎమోషనల్ కావచ్చు, ఆ యాక్షన్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా 100కి 200% ఇచ్చారని చెప్పాలి. అంటే సూర్య ఇంకొక స్టెప్, సూర్యకి ఇంతకుముందు మూవీస్ ఎలా ఉన్నాయో ఈ మూవీ ఇంకొక కొత్త మైల్ స్టోన్ అనే చెప్పాలి. అండ్ అలాగే లాస్ట్లో ఏదైతే ట్విస్ట్ ఇచ్చారో ఆ ట్విస్ట్ కూడా చాలా అందరినీ ఒక్కసారిగా అప్పటి వరకు కూర్చున్న వాళ్ళందరూ నిలబడి క్లాప్స్ కొట్టేటట్లుంది. ఎందుకంటే అంత యాంగ్జైటీని అయితే పార్ట్ 2 క్రియేట్ చేస్తుందని చెప్పాలి. అండ్ అలాగే దిశా పటానీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఉన్న దిశా పటానీ అండ్ అలాగే సూర్య కాంబినేషన్లో వచ్చిన సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే కొంచెం హాట్నెస్ అయితే ఎక్కువైందనే చెప్పాలి. కానీ ఏదో హీరోయిన్ పెట్టాలి కాబట్టి పెట్టినట్లు అనిపించింది. అండ్ అలాగే మనం లాస్ట్కి వచ్చేటప్పటికి ఏదైతే ట్విస్ట్ కార్తీ ఎంటర్ అవుతారో అప్పుడు ఒక్కసారిగా ఆడియన్స్ అందరూ క్లాప్స్ కొట్టిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. ఎందుకంటే సూర్య అండ్ అలాగే కార్తీ స్క్రీన్ మీద మనకి కనిపించడం ఇదే తొలిసారి. పార్ట్ 2లో వీరిద్దరు కాంబినేషన్ ఉండబోతుంది. అండ్ అలాగే ఇద్దరు కూడా వాళ్ళు ఇచ్చిన యాక్షన్ సీక్వెన్స్ని ఎలా అయితే వాళ్ళ మూవీస్లో చేస్తారో ఇప్పుడు సినిమాలో కూడా సూర్యకి మించి కార్తీ క్యారెక్టర్ అయితే ఉండబోతుంది. కార్తీ అయితే లాస్ట్ 10 మినిట్స్లో కనిపించినంత సేపు కూడా చాలా ఇరగదీసేశారనే చెప్పాలి. సో ఫైనల్గా చూసుకుంటే రేటింగ్ అయితే ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అయినప్పటికీ సెకండ్ హాఫ్లో కొంచెం యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ ఉన్నా ఆ చైల్డ్ ఆర్టిస్ట్తో ఎవరైతే సూర్య ఆ ఎమోషన్ ఉందో అది పర్ఫెక్ట్గా పండిందనే చెప్పాలి. సో సెకండ్ పార్ట్ కోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇంకా డైరెక్టర్కి వచ్చేటప్పటికి శివ డైరెక్షన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. అండ్ అలాగే ఆర్ఆర్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మనం ప్రత్యేకించి చెప్పవసరం లేదు. సినిమాటోగ్రఫర్ అండ్ 3Dలో చూసిన ఎఫెక్ట్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా చూసినంతసేపు సూర్య ఎమోషన్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా క్యాప్చర్ చేయడం జరిగింది. సూర్య అయితే మరొక మైల్ స్టోన్ అనేది తన కెరీర్లో ఏర్పరచుకున్నారనే చెప్పాలి. సో ఇది కంగువా మూవీ రివ్యూ. సో మరి ఇలాంటి రివ్యూస్ కోసం అండ్ అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. ఇది అండి కంగువా మూవీ రివ్యూ. వీడియో జర్నలిస్ట్ దాసుతో రాణి, తెలుగు 70mm, హైదరాబాద్.